ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డ్లో సోమవారం నుండి పత్తి కొనుగోలు ప్రారంభమయ్యాయి. రెండో రోజు పత్తి విక్రయించేందుకు పెద్ద ఎత్తున రైతులు తమ పంటను మార్కెట్కు తీసుకొచ్చారు. అయితే CCI 12% తేమ విషయంలో కాస్త సడలింపు ఇస్తే బాగుంటుందని రైతులు కోరుతున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ANN ఆదిలాబాద్ రీజనల్ కోఆర్డినేటర్ సత్యనారాయణ అందిస్తారు. ఆదిలాబాద్ పత్తి వ్యవసాయ మార్కెట్లో అయితే పత్తి కొనుగోలు నిన్నటి నుంచి ప్రారంభమయ్యాయి. అయితే ఈసారి జిల్లా వ్యాప్తంగా కూడా ఆశించిన దానికంటే అధిక వర్షపాతం నమోదవడం వల్ల మరి పత్తి దిగుబడి అయితే కొంత తగ్గినట్టుగా తెలుస్తుంది. అలాగే పత్తిలో తేమ శాతం కూడా సాధారణం కంటే కూడా ఎక్కువగా పెరిగినట్టు తెలుస్తుంది. మనం ఇక్కడ చూస్తున్నాం, దాదాపుగా జిల్లాలోని పలు ప్రాంతాలకు చెందినటువంటి ఒక రైతులందరూ కూడా పత్తి పంట మార్కెట్కి తీసుకొచ్చారు. అయితే CCI 12% లోపల పత్తి తేమ శాతం కనుక 12% లోపల ఉంటేనే కొనుగోలు చేస్తామని చెప్పి CCI, అలాగే అంతకంటే తేమ అధికంగా ఉంటే కనుక ప్రైవేటు వ్యాపారులు క్వింటాలకు 6,950 రూపాయలకి కొనేందుకైతే ఒప్పుకోవడంతో నిన్న ప్రతిష్టంభించినటువంటి ఒక పత్తి కొనుగోలు అయితే తిరిగి ప్రారంభమైనాయి. మనతో పాటు కొంతమంది రైతులు ఈరోజు మరి పత్తి తీసుకొచ్చారు. అయితే తేమ ఎక్కువగా ఉన్నటువంటి యొక్క పత్తి ఏదైతుందో అది ఇక్కడనే మార్కెట్ యార్డ్లో ఆరబెట్టుకునేందుకు కూడా మరి అధికారులు సౌకర్యాలు కల్పించారు. కాబట్టి అధికంగా తేమ ఉన్నదాన్ని ఇక్కడనే ఆరబెట్టుకొని ఎప్పుడైతే తేమ 12% కంటే తక్కువగా వస్తుందో అప్పుడు మంచి మద్దతు ధర వస్తుంది. కాబట్టి అమ్ముకునేందుకు కూడా ఇక్కడ రైతులు అయితే పంటనైతే ఆరబెట్టుకున్నారు. ఇక్కడ మనతో పాటు ఇక్కడ ఒక రైతు ఉన్నారు. చెప్పండి, ఎక్కడికి తీసుకొచ్చినావు? కుచిలాపూర్ నుంచి తీసుకొచ్చాను. మనం 13% వచ్చినా కూడా CCI మార్కెట్ వాళ్ళు తీసుకుంటా లేరు. మరి పత్తి మరి నిన్నటి నుంచి ఎండబెట్టి మేము ఇక్కడ కష్టపడుతున్నాం, కానీ 13 వచ్చినా కానీ తీసుకుంటా లేరు. మరి మా పరిస్థితి ఎలా అన్నది ప్రభుత్వ ఆదేశాల ప్రకారం 12% అన్నారు కదా. ఇప్పుడు ఆరబెట్టినావు కదా, ఆరబెట్టిన తర్వాత మళ్ళీ వాళ్ళు కూడా పత్తి ఇప్పుడు తేమ శాతాన్ని కొలిచారు కదా. ఇప్పుడు ప్రజెంట్ తేమ శాతం ఎంత ఉన్నది? ప్రజెంట్ తేమ శాతం 13 ఉన్నది. ఇప్పుడు 13 ఉన్నది. నిన్న 15 చూపెట్టింది, ఇవాళ 13 చూపెట్టినా కానీ తీసుకుంటా లేరు. మరి మా పరిస్థితి ఇలా ఎన్ని రోజులు పండుకున్నాడు అన్నట్టు మాకు ఏం అర్థం అవుతారు లేదు. అంటే ఏదైతే పత్తి ఎక్కువగా ఉండదు, అంటే 12% కంటే ఎక్కువ ఉంటే ప్రైవేటు వ్యాపారులు కొనేందుకు సిద్ధంగా ఉన్నారు కదా. ప్రైవేటు వ్యాపారులు తమాము కనీసం మద్దతు ధర 6,810 రూపాయలు. మేము తమాం 15 పాయింట్లు 13 పాయింట్లు వస్తే మాది తమాం 5,000కే పోతున్నాయి మా పత్తి. మరి మేము 10 రూపాయల కిలోతో ఏర్పిస్తున్నాం. ఆటో కిరాయి 800. మాకు మిగిలేది ఏం మిగులుతున్నాయి? టోటల్ చేస్తే మాకు ఏం మిగులుతాని లేదు. మరి అంటే కాబట్టి ఇప్పుడు 13% తేమ ఉన్నా కూడా CCI ఏదైతే 8,110 రూపాయలకు కొనాలని చెప్పేసి మీరు కోరుతున్నారు, అంతేనా? అవును అవును. మీరు చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చినారు? మేము కజ్జాల గ్రామం నుంచి వచ్చాము సార్. ఎంత తీసుకొచ్చినావు పంట? నేను 25 గుంటల పత్తి తీసుకొచ్చాను. నీరుడు నిన్న 14-15 చూపించింది, ఈ రోజు 13 చూపుతున్నది. ఎక్కడన్నా అయినా కానీ ఎక్కడ సంధించలేరు. అలాగే రేపు చూస్తే కూడా పత్తి మార్కెట్ అంటే వర్షపాతం కారణంగా రేపు బంద్ అయ్యే అవకాశం ఉన్నది. సో పత్తి అయితే ఇప్పుడు దాదాపు ఇంకో గంటలో ఆరిపోయే అవకాశం ఉందంటారా? ఆరిపోయే అవకాశం ఉంది, కానీ ఇక్కడ ఉన్న వాతావరణం మాత్రము మెత్తగుండుట్లా ఎండే సూచనలు అయితే ఎక్కువ. అలాగే ఇప్పుడు మీకు ఇక్కడ ఎవరైతే పత్తి ఆరబెట్టుకునేందుకు రైతులు అయితే వచ్చినారో మరి ఇక్కడ అధికారులు మీకు అన్ని రకాల సదుపాయాలు కూడా ఏర్పాటు చేసినారు కదా? అధికారం చేశారు, కాకపోతే ఈ దాన్ని ఒక పాయింట్ తక్కువ ఎక్కువ చేసుకున్నా కానీ అధికారులు సంధించాలని కోరుకుంటున్నాం. 12% కంటే ఒక శాతం ఎక్కువ కూడా 1%, 2% అయితే మేము కూడా తనలాడుతున్నాము. ఏమో వాతావరణం అనుకూలించక ఈ పరిస్థితి. మేము కూడా అక్కడ ఆరబెట్టుకుని తీసుకొచ్చాము. అట్లనే మీరు కపాస్ కిసాన్ యాప్లో ఇది చేసుకున్నారా? చేసుకున్నాము, నిన్న చేసుకున్నాం. నిన్న డిలీట్ చేసాం, మర్రా ఈ రోజు అప్లై చేసుకున్నాము. అంటే ఎప్పుడు మీకు స్లాట్ ఇచ్చినారు? నిన్న ఉండే. నిన్న ఉంటే మళ్ళా సాలరీ ఇక్కడ సాలరీ డిలీట్ చేశారు. మళ్ళీ దీన్ని ఈ రోజుకి ఓకే చేశారు. అన్ని ఉన్నాయి, కానీ ఇక్కడ ఒక పాయింట్ 2 పాయింట్ల కానీ తేడా చూపుతుంది. మరి మరి ప్రైవేటు వ్యాపారుల దగ్గర కంటే ఇది ఇప్పుడు 13% తేమకు ఏం చెప్తున్నారు రేటు? అక్కడ ఇక 150 రూపాయలు తక్కువ అవుతాయి సార్. ఇప్పుడు ఇలా 6,810 రూపాయలు ఉన్నాయి, అంటే 6,700 600కు పెడతారు సార్. రేటు తగ్గే ప్రైవేట్ కూడా తగ్గే అవకాశం ఉంది. మరి ఏమనుకుంటున్నావు, గంటల అనేది 12% వస్తుంది అనుకుంటున్నావా? వాతావరణం అనుకూలించండి అయితే రాదు సార్. వాతావరణము ఇలాగ ఉంటేనైతే ఇలాగనే ఉంటుంది సార్. దులుపుతున్నాయి, హాఫ్ అన్ అవర్కి ఒకసారి దులుపుకుంటా చేరుతున్నాయి సార్. అందుకే ఇంత ఉన్నది, ఇంకా లేకుంటే పరిస్థితి వేరే ఉంటుంది. నేను 23 కుంటలు తెచ్చాను. కాకా ఏ ఊరికెళ్ళి వచ్చినావు? ఏం కథ? దైగం
బట్టి సావర్గాం ఎంత వచ్చింది సార్ దిగుబడి ఏం లేదు సార్ 6-7 కుంటలు వస్తే మస్తు 6-7 గంటలు ఎన్ని ఎకరాలు వేసినావు? 11 ఎకరాలు పత్తి వేసిన. 11 ఎకరాల పత్తి వేసినావు. ఎందుకంటే మరి ఇటు పక్క ఇది అంటే కౌలు కొట్టించినావు. కానీ వర్షాల వల్ల మొత్తం పత్తి ఖరాబ్ అయిందా? పండది అంత ఖరాబ్ అయింది. ఎంత వచ్చింది? ఇప్పుడు ఒక పారు తీస్తే 35 కుంటలు వచ్చింది. 11 ఎకరాలకు మరి పట్టుకొచ్చినా ఇంకా ఎంత అంటే మరి తేమ చూపించినావా? ఇట్లా ఎండ ఆరబెట్టినింటి కానీ ఇక్కడ చూద్దామని వచ్చినాయి. అంటే మరి చూసినావు కదా, రేపు పట్టుకొస్తున్నావా? రేపైతే లేదు మార్కెట్ రేపు మార్కెట్ తినకొద్ది పట్టుకొస్తుందా? అంటే అనుకుంటున్నావు మంచిగా వస్తుందని రేటు? ఏమనుకుంటావు కదా, గవర్నమెంట్ ధర మంచిగా ఉంటే గవర్నమెంట్ ధర, లేకపోతే లేదు. ఆల్రెడీ ఇప్పుడు 8,110 రూపాయలు ఉంది కదా, మంచినే. అది మంచిదే కానీ ఆన్లకి తీసేస్తున్నారు. తేమ శాతం కొద్దిగా నువ్వు ఎక్కడికి తెచ్చుకో బాగా ఎన్ని ఎకరాలు వేసినావు? నేను 10 ఎకరాలు వేసిన. 10 ఎకరాలు. ఎంత వచ్చింది దిగుబడి? 3 కుంటలకు ఎకరాలు ఎకరానికి అంతే అంతే. సాపు ఇప్పుడు ఏమి లేదు. ఇక పోయిన సంవత్సరం దగ్గర 8 నుంచి 10 కిలోలు వచ్చింది. 6 దాకా వచ్చింది. 6 నుంచి 10 కూడా వచ్చింది కదా. మాకాయ రాదు. మాకాయ 6 కుంటలకు ఎకరా. ఈయోడైతే 3 అయింది. మునాప వాటి చేసుకున్నాడు 3 కుంటలు వచ్చింది. ఎంత వచ్చింది మొత్తం ఓవరాల్ గా? ఇప్పుడు నేను చెప్పేది ఏంటి, 20 కుంటలు తెచ్చిన లాభం అంటే ఇంకొక 10 కుంటలు 15 కుంటలు తెచ్చు. గంటకి ఎక్కలేదు. రెండోసారి అంతకంటే ఎక్కువ వెళ్ళట్లేదు. అయిపోయింది. ఇప్పుడు 30 కుంటలు తెచ్చినావు. మరి ఎంత తేమ శాతం? తేమ శాతం 16 చూపెడుతున్నా. 16 అంటే ఆరబెట్టబడుతుంది. మరి ప్రైవేట్ లో ఎంత చెప్తున్నావు రేట్ నీకు? ఇట్లా తక్కువ ధర అంటున్నారు కదా సార్. 6,850 810 810 ఇక దానికి ఏమని ఎత్తావు? ఇక నువ్వు సిసిఐకి అమ్మాలనుకుంటున్నావు? సిసిఐకి అమ్మాలనుకుంటున్నా. అయితే ఇంటికి గురవైనా ఆరబెట్టుకొని తీసుకొద్దాం అన్నట్టున్నది. ఇక ఏం చేస్తావు మరి? ఈడనైతే వర్షం పడితే అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి చలి కొడితే మరి ఇంకా ఎక్కని వస్తుంది. మరి ఇక్కడ మీకు సౌకర్యాలు ప్రభుత్వం ఏర్పాటు చేస్తాం సౌకర్యం ఉన్నది కాదు, చూపెడుతుంది. ఇక్కడ మా లేబర్ తెచ్చుకోవాలా, కూల కొట్టుకోవాలా, మర్ర లింపుకోవాలా అని అంటే మా లేబరే కాబడుతుంది. బోళ్ళు ఇక్కడ సౌకర్యం చేసేటోళ్ళు ఉన్నారు. అంటే ట్రాన్స్పోర్ట్ తీసుకోవాలి మీదే ఆరబెట్టేది కానీ మేమే ట్రాలీ కిరాయి కట్టుకుని మేమే ఇక్కడ ఊల కొట్టినా మేమే వేసుకున్నాడు, అన్ని మేమే వేసుకున్నాడు. ఈడకి వచ్చినా మాకేం సుఖం లేదు. అది ఇంటి దగ్గర ఆరబెట్టుకుంటే మంచిది అంటావు? ఇంటి దగ్గర ఆరబెట్టుకొని అది ఇక్కడ రైతులు అయితే చెప్తున్నారు. అయితే దాదాపుగా ఇప్పుడు గతంలో వర్షపాతం కారణంగా అయితే ఈసారి పత్తి దిగుబడి బాగా తగ్గిపోయిందని చెప్తున్నారు. అలానే గతంలో 6 క్వింటాలు వచ్చేది ఈసారి 3 క్వింటాలు మాత్రమే వచ్చిందని చెప్తున్నారు. దాంతోపాటుగా 25 నుంచి 30 క్వింటాల పత్తిని మార్కెట్కు పట్టుకొచ్చినట్టుగా అయితే 15% తేమ 13% తేమ చూపుతుందంటున్నారు. ఆరబెట్టేందుకు సౌకర్యం కల్పించినప్పటికీ కూడా తేమ శాతం విషయంలో మాత్రం కొంత సడలింపు అయితే ఇస్తే బాగుండు, కనీసం 13% ఇచ్చిన కొనుగోలుకు చేస్తే బాగుండని చెప్పేసి రైతులు అయితే కోరుకుంటున్నారు. అటు ప్రైవేట్ వ్యాపారులు కూడా 6,000 అంటే మంచి గిట్టుబాటు ధర ఇస్తే బాగుంటుందని చెప్పేసి రైతులైతే కోరుకుంటారు. ఓవరాల్గా చూస్తే ఈసారి మాత్రం పత్తి రైతులకు మాత్రం కొంత నిరాశాజనకంగానే కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఆదిలాబాద్లో కనబడుతుంది. కెమెరా పర్సన్ నర్సింగ్తో సత్యనారాయణ, ANN, ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డ్ నుంచి.